మధ్యాహ్నం క్లాసుకి అందరికీ తిరిగి ఆహ్వానం. ఉదయం మనం చెప్పుకున్నట్టుగా కేస్ టేకింగ్ ఫార్మాట్లోని మెంటల్ సింటమ్స్, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషను ముందు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఫిజికల్ జనరల్స్కి వచ్చేసరికి పేషెంట్ థర్మల్ మొడాలిటీస్ అంటే వాతావరణం చల్లగా ఉంటే ఇష్టపడతాడా, వేడిగా ఉంటే బాగుంటుందా, తర్వాత స్నానం చేసేటప్పుడు చన్నీళ్ళ వేడినీళ్ళ, తర్వాత కాలం వచ్చేసరికి వేడి చలి వీటిల్లో ఏది ఇష్టంగా ఉంటాడు, ఏది తన బాడీకి కంఫర్ట్గా ఉంటుంది అన్నది ఒకటి ఎంక్వైరీ చేస్తాము. అట్లాగే కవరింగ్, బాడీ కవర్ చేసుకున్నప్పుడు కవర్ చేసుకుంటే బెటర్గా ఉంటున్నాడా, కవరింగ్ లేకపోతే బాగుంటుందా, ఇవి ఒకటి. కవర్ చేసుకుంటే మొత్తం కవర్ చేసుకుంటాడా లేదా కొంత పార్టే కవర్ చేసుకుని కొంత పార్ట్ వదిలేయటం జరుగుతుందా, ఈ ఇన్ఫర్మేషను. ఇందులో కూడా మనకి ప్రిస్క్రైబింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. పేషెంట్ వామ్ బ్లడెడ్ కండిషన్ ఉన్నప్పుడు ఆ వామ్ బ్లడెడ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్లోకి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. అదే స్ట్రాంగ్ మెంటల్ సిమ్టమ్ ఉంటే కనుక ఈ సిమ్టమ్ని కూడా మనం ఇగ్నోర్ చేసేయచ్చు. ఈ వేడి చలి ఇది పట్టించుకోకుండా స్ట్రాంగ్ మెంటల్ సిమ్టమ్స్ ఉంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. లేనప్పుడు ఆ మెంటల్ సిమ్టమ్తో పాటు ఈ ఫిజికల్ జనరల్ కూడా ఇండికేట్ అయితే బాగా వర్క్ చేస్తుంది మెడిసిన్. లేదంటే వర్క్ చేయటం అన్నది అంత ఎఫెక్టివ్గా ఉండదు. అట్లాగే ఈ కవరింగ్లోని కొన్ని డ్రగ్స్ మనకి ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. నక్స్వామికా కానీ, హెపర్సల్ఫ్ కానీ, సల్ఫర్ కానీ, ఇటువంటి వాళ్ళ పెక్యూలియర్ తర్వాత వాళ్ళ ప్రిఫరెన్స్ ఆఫ్ కవరింగ్ అన్నది అందులో బయటపడుతుంది. నక్స్వామికా గాడు ఏ సీజన్ అయినా సంవత్సరంలో ఎలా ఉన్నా సరే కప్పుకోవటం అనేది కంపల్సరీగా చేస్తాడు. అదే సల్ఫర్ వాడికి వచ్చేసరికి అరికాళ్ళు వాడికి ఎప్పుడు మంటలు ఎక్కువగా ఇబ్బంది పెట్టి దాన్ని ఎక్స్పోజ్ చేసి బయటకి కప్పుకోకుండా పాదాలొక్కటి వదిలేయటం జరుగుతుంది. మిగతా అది క్యాప్సికము, ఇటువంటి కొన్ని హెపార్సల్ఫ్ ఇటువంటి డ్రగ్స్ ఉన్నాయి, చిల్లీ డ్రగ్స్. వాటికి కవరింగ్ ఎప్పుడూ కూడా కంపల్సరీగా కావాల్సి వస్తూ ఉంటుంది. అట్లాగే ప్రిఫరెన్స్ ఆఫ్ ఎయిర్, కొంతమందికి బయటకి చల్లగాలికి వెళ్తే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. చల్లగాలికి వెళ్తే సిక్ అవుతారు కొంతమంది. ఈ రకమైన డీటెయిల్స్ కూడా మనం రాసుకుని వాటిని బట్టి ప్రిస్క్రైబింగ్ పాయింట్స్ మనం చూసుకోవచ్చు. అట్లాగే బాతింగ్, కోల్డ్ వామ్ వాటరు ఏది కంఫర్టబుల్. ఫుడ్కి వచ్చేసరికి తీపి, పులుపు, ఉప్పు, తర్వాత వీటిల్లో ఏది బాగా ఇష్టపడతాడు, చేదు, వీటిల్లో ఏది ఇష్టపడతాడు బాగాను. అట్లాగే భోజన పదార్థాల్లో ఏది ఇష్టం ఉంటుంది, ఏం తింటే తన శరీరంకి పడకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది, అది కూడా. ఇష్టం వేరు, ఇష్టం ఉండి శరీరానికి పడకపోవటం వేరు. ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ ఇష్టం ఉందనుకోండి, ఐస్ క్రీమ్ తిన్న ప్రతిసారి జలుబో తలనొప్పో వస్తే అది సిక్ అవటం, ఆ ఫుడ్ వల్ల సిక్ అవటం. అదే ఏ ఐస్ క్రీమ్ తిన్నా సరే ఇబ్బంది పడకుండా ఉండటం క్రేవింగ్. ఆ క్రేవింగ్ అగ్రవేషన్ చేస్తుందా, లేదు క్రేవింగ్ ఓన్లీ తన డిజైర్ని సాటిస్ఫై చేస్తుందా, అది కూడా ఒకసారి చూసుకోవాలి. అక్కడ క్రేవింగ్ ఉండి అది అగ్రవేట్ చేస్తుంది అంటే కనుక అది స్ట్రాంగ్ సిమ్టమ్ అవుతుంది. మళ్ళీ ఆ క్రేవింగ్ ఓన్లీ ఉండి క్రేవింగ్ బాడీ యాక్సెప్ట్ చేస్తుంది అంటే కనుక అది తన పర్సనల్ ఇష్టం అంతే. దానివల్ల సిక్ అవ్వటం ఉండదు. సిక్ అయితేనే మనం పరిగణలోకి తీసుకుంటాం, సిక్ కాకపోతే మనం దాని వాల్యూ పెద్దగా ఇవ్వక్కర్లేదు. ఓన్లీ డిజైర్ కిందే మనం చూస్తాం అంతే.
డిజైర్స్ అండ్ ఎవర్షన్స్ ఏవైనా సరే. కొంతమంది నాకు కారం ఇష్టం లేదు సార్ అంటారు. ఎందుకంటే వాడికి అల్సర్ ఉండి కారం తింటే వాడికి ఎక్కువ అవుతుంది కాబట్టి మానేస్తాడు. అంతే తప్పిస్తే నిజంగా వాడికి కారం ఇష్టం లేకపోవడం కాదు. అది వాడి అల్సర్ ఉండి ఆ ఇబ్బంది లేకపోతే కారం శుభ్రంగా తింటాడు. అంతకుముందు తినేవాడే. ఎందుకు మానేసావు అంటే ఇది కారణం. తింటే నొప్పి వస్తుంది లేదా తింటే మంట వస్తుంది కాబట్టి మానేశాను. అది వేరు, ఇది వేరు. దాన్ని అలా డిస్క్రిమినేట్ చేసి చూసుకోవాలి ఒకటి. అట్లాగే కొంతమంది బాగా పుల్లటివి ఇష్టపడుతూ ఉంటారు. ఆ పుల్లటివి ఇష్టపడే వాళ్ళకి ఈజీగా పల్స్టిల్లా మనం ఇండికేట్ చేయొచ్చు. అది స్ట్రాంగ్ సిమ్టమ్ అయితే కనుక. అదే నక్సోమికా గాడు ఉన్నాడు, బాగా ఫ్రైడ్ ఫుడ్స్ తింటాడు. ఆ ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నప్పుడు డెఫినెట్గా వాడికి స్టమక్ పాడు అవుతుంది. క్రేవింగ్ ప్లస్ అది అగ్రవేషన్ రెండు కలిపి వస్తాయన్నమాట. అటువంటి కండిషన్స్ చూసుకోవాలి మనం. అందుకని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ మనకి గ్యాదర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కడుపు ఒక్కటే పాడవడం కాకుండా మొత్తం బాడీ అంతా సిక్ అవుతుంది. అంటే జనరల్ కండిషన్ కూడా డిస్టర్బ్ అవుతుందన్నమాట. అందుకని దాన్ని ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదే కడుపు ఒక్కటే పాడి ఏ ఇబ్బంది లేదనుకోండి, అప్పుడు దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ అక్కర్లా. కడుపు పాడైన ప్రతిసారి ఏ ఫీవర్ రావడము లేదు ఉంటే ఇంకంతకన్నా ఎక్కువ కండిషన్లోకి ఆ శరీరం వెళ్ళిపోవటము చేస్తే అది బాగా సిక్ చేస్తున్నట్టు లెక్క. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లాగే తీసుకున్న తర్వాత ఎంత ఎక్కువగా వాడిని సిక్ చేస్తుంది ఆ ఫుడ్, అది కూడా చూసుకోవాలి. ఎనీ క్రేవింగ్ ఫర్ స్వీట్, ఎగ్ ఆర్ షుగర్, క్యాండీ, డస్ ది పేషెంట్ టేక్ ఎక్స్ట్రా సాల్ట్ విత్ ఫుడ్? ఇది సాల్ట్ ఇంటేక్ వాడికి మనకి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఏమిటి సాల్ట్ ఎక్కువగా తినేవాళ్ళు? నాట్రమోర్. సో ఆ నాట్రమోరు అలాంటి వాడికి మనం కన్సిడర్ చేయొచ్చు. కన్సిడర్ చేయటం ఇది ఒక సిమ్టమ్ అవుతుంది తప్పిస్తే పూర్తి ప్రిస్క్రైబింగ్ సిమ్టమ్ ఇది అవ్వదు. ఇది ఎప్పుడు పూర్తి ప్రిస్క్రైబింగ్ సిమ్టమ్ అవుతుంది అంటే నాట్రమోర్ మెంటల్ సిమ్టమ్స్ ఉంటే అప్పుడు దాని మీద మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చేయచ్చు. కాకపోతే ఇది కొన్ని కండిషన్స్ మనకి ఇండికేట్ చేస్తుందన్నమాట. అంటే బాడీలో నాట్రమోర్ కాన్స్టిట్యూషన్ తయారవడానికి కొన్ని సంవత్సరాల ముందు, లేదా ఆర్జెంటన్ నైట్రికం తయారవడానికి, లేదా పల్స్టిల్లా తయారవడానికి వాటి తాలూకా సిమ్టమ్స్ ఇట్లాగా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఇలా ఉన్న కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు వాడు ఏ నాట్రమోర్ పేషెంటో, ఏ పల్స్టిల్లా పేషెంటో, ఏ ఆర్జెంటం పేషెంటో అవుతాడు. అవ్వకముందు దీన్ని మనం కట్ షాట్ చేయగలిగితే ఆ ఉన్న మెడిసిన్ తోటి వాడు ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా ఉంటాడు. తర్వాత సఫరింగ్స్ ఏ టైంలో ఎక్కువ అవుతున్నాయి? ఈ టైం మోడాలిటీ అన్నమాట. ఈ టైం మోడాలిటీ ఒకటి మనకి జనరల్ కండిషన్స్లోని, క్రానిక్ కండిషన్స్లోని, అక్యూట్ కండిషన్స్లోని బాగా ఇంపార్టెంట్ ఇండికేషన్ అనమాట. దీంతో కొన్ని డ్రగ్స్ మనం సెపరేట్ చేసేసుకుని వాటి అగ్రవేషన్ పీరియడ్స్ అన్నీ చూసుకుని రిపర్టరైజ్ చేసుకుని కొన్ని దగ్గరగా ఉంచుకుంటే అవి మనం ఆ టైం అగ్రవేషన్ బట్టి ఈజీగా మెడిసిన్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఉదయం లేచిన దగ్గర నుంచి లేదా మధ్యరాత్రి తీసుకుంటే అర్ధరాత్రి నుంచి మర్నాడు అర్ధరాత్రి వరకు ఒక్కొక్క పర్టికులర్ టైంలో అగ్రవేషన్స్ వస్తే పర్టికులర్ డ్రగ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి, రిపర్టరీలో మనకు దొరుకుతాయి. అవన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూసేయండి, చెప్తాను. ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇది కెంట్ రిపర్టరీలో తీసుకుంటే మనకి డే టైం అగ్రవేషన్స్ వచ్చేవి సెపియా, స్టానము, సల్ఫర్. ఇవన్నీ ఓన్లీ ఇంగ్లీష్ కెంట్లోని
తర్వాత మార్నింగ్ అంటే ఫోర్నూన్ వరకు, అంటే ఉదయం బహుశా 6 ఆ టైం నుంచి 11 ఆ టైం వరకు అవి తీసుకుంటే ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఈ మొత్తం వీటిలో సెలెక్ట్ చేసుకోవటం. పర్టికులర్గా మనకి కొన్ని టైం స్పెసిఫిక్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సన్ రైజ్ ఆఫ్టర్ నక్స్వామిక సెకండ్ గ్రేడ్లో ఇచ్చాడు. 7 AM-కి ఒకటి, 9 AM-కి ఖ్యామిల్లా, 9 AM 9 PM రెండు ఖ్యామిల్లా ఉంటాయి. 10 AM నాట్రమూరు, 9 AM మనకి యూపటోరియం పెర్ఫ్యూమ్ కూడా 9 AM, 8 AM 9 AM యూపటోరియం పెర్ఫ్ కూడా ఉంటుంది. అది ఫీవర్స్లోకి వచ్చేసరికి మనకి ఇంకా స్నాప్షాట్ ప్రిస్క్రిప్షన్ అనమాట. అది 8 AM-కో లేదా 9 AM-కో వస్తుంది అంటే కనుక యూపటోరియం పెర్ఫ్ ఇచ్చేయచ్చు. చిన్న చలి ఉంది లేదా కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది జ్వరం అని చెప్పని అనుకుంటే యూపటోరియం పెర్ఫ్ ఇచ్చేయచ్చు. అది మలేరియల్ ఫీవర్ అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, సింపుల్ కోల్డ్ తోటి వచ్చే ఫీవర్ అవ్వచ్చు, ఏ ఫీవర్ అయినా సరే ఆ టైం అగ్రవేషన్ చూసుకుంటే అది మనకి తెలిసిపోతుంది. ఫోర్నూన్ అది వచ్చేసరికి ఉదయం 11 ఆ టైం వరకు అది ఆ డ్రగ్స్. నెక్స్ట్ దీనికి వెళ్ళండి, డౌన్ చేసేయండి, అక్కడ పేజ్ డౌన్ కొట్టండి చాలు. ఫోర్నూన్లో ఎమ్యులరేషన్ వచ్చే డ్రగ్స్ మళ్ళీ వేరేగా ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి 3-4 డ్రగ్స్, ఆఫ్టర్నూను అట్లాగే ఈవినింగు వెళ్ళిపోండి. నెక్స్ట్ ఈవినింగ్ 1 o'clock, 2 o'clock, 3 o'clock ఈ పర్టికులర్ టైం తెలిసిందనుకోండి, ఇది ఎప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు అంటే ఒక 2 రోజులు 3 రోజులు పర్టికులర్గా అదే టైంకి పెరుగుతుంది అంటే కనుక మనం దాన్ని నోట్ చేసుకుని దాన్ని బట్టి ప్రిస్క్రిప్షన్ ఇచ్చేయచ్చు, ఈజీగా ఉంటుంది అది. ఇట్లాగే ఈవినింగ్ సన్సెట్ తర్వాత అందులోనే ఈవినింగ్ టైంలో తిన్న తర్వాత పెరిగితే ఒకటి, వచ్చిన తర్వాత తింటే తగ్గితే సెపియా అదొకటి. ఈ ఒక్క డ్రగ్ సెపియా ఒక్కటే ఉంది. ఇది చూసారా, అంటే ఈవినింగ్ టైం అగ్రవేషన్ వచ్చింది, ఏదైనా తింటే తగ్గిపోయింది, కడుపులో మంట కడుపులో నొప్పి ఏదో వచ్చింది, సాయంత్రం పూట వచ్చింది, ఏదైనా తింటే తగ్గింది, సెపియా ఒక్కటే ఉంది డ్రగ్, సో ఇంకేది లేదు అట్లాగనమాట. తర్వాత ఎవ్రీ అదర్ ఈవినింగ్ రోజు విడిచి రోజు వచ్చేది పల్స్టిల్లా వస్తుంది. అట్లాగే సాయంత్రం పూట వచ్చిన తర్వాత పడుకుంటే ఎక్కువయ్యేవి ఈ డ్రగ్స్. అట్లాగే బయటకు వెళ్తే ఓపెన్ ఎయిర్లోకి వెళ్తే ఎక్కువయ్యేవి ఈ డ్రగ్స్. స్లీప్ బిఫోర్ సన్సెట్, సన్ రైజ్, 12-8 ఇదొకటి బాగా మనకి చాలామంది చెప్పే సిమ్టమ్స్లో 12-8 అగ్రవేషన్ ఒకటి. 12-8 అంటే ఉదయం సాయంత్రం సంధ్యా సమయాలన్నమాట. అంటే ఉదయం సూర్యోదయంకి ముందు జస్ట్ ఉండేది, సాయంత్రం సూర్యాస్తమయంకి జస్ట్ ముందు ఉండే సమయాల్ని 12-8 అంటారు. ఆ 12-8 అగ్రవేషన్ వచ్చేది ఫస్ట్ గ్రేడ్ పల్స్టిల్లా ఉంది, కానీ ఎక్కువగా ఫాస్ఫరస్ తోటి రిలీఫ్ వస్తుంది. మనకి మెట్రోమెడికాలో ఫాస్ఫరస్లో బాగా దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ రాయటం జరిగింది కెంట్. సో నా ఎక్స్పీరియన్స్లో ఫాస్ఫరస్ తోటి నేను బాగా మంచి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చాను నేను. ఆ 12-8 అగ్రవేషన్ ఉన్నది. నెక్స్ట్కి వెళ్ళి అట్లాగే 6 PM, 7 PM, 8 PM, 7 to 8 PM, 6 to 7 PM ఇట్లాగా ఆ టైం పీరియడ్ ఒక్కొక్కటి ఉంటుంది. నైట్ ఎవ్రీ అదర్ నైట్ 6 PM to 6 AM ఇదొకటి. అంటే ఇది మయాజమాటిక్ టైం అనమాట. సిఫిలిటిక్ మయాజం నైట్ టైం అగ్రవేషన్ ఉంటుంది. ఒళ్ళు నొప్పులు, బోన్ పెయిన్స్ ఇవన్నీ రాత్రులు సాయంత్రం మొదలవుతుంది. సాయంత్రం మొదలై పొద్దున్న దాకా ఇంకా అలా కొట్టుకుని ఉంటాడు నొప్పులతోటి. అది మయాజమైటిక్ ఇండికేషను, సిఫిలిటిక్ మయాజము. అటువంటిప్పుడు సిఫిల్నమ్ ఇచ్చేయచ్చు. అట్లాగే 10 PM, 11 PM, మిడ్ నైట్ బిఫోరు, మిడ్ నైట్ ఆఫ్టరు, వాటికి ఉన్న బాధలు ఏమున్నా సరే అవి ఈ ప్రకారం చూసుకోవటం. 1 AM మిడ్ నైట్, 2 AM, 3 AM అలాగే 6 AM ఇక్కడ వరకు ఈ టైమింగ్స్ ఈ డ్రగ్స్ మనం తీసేసి కేస్ హోమ్కి వెళ్ళిపోదాం మళ్ళీ.
దానికి వెళ్ళిపోండి. అది ఇవన్నీ కూడా కొంత మనం థరోగా ఉంటే గనక ప్రాక్టీస్ ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే వీటిని మనం ఫింగర్ టిప్స్లో ఉంచుకున్నాం అనుకోండి, ఎక్యూట్ కేసెస్లో అది బాగా ఉపయోగపడుతుంది. ఆ ఎక్యూట్ కేసు మీరు టైం ఎక్కువ తీసుకుంటున్న కొద్దీ మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎక్యూట్ కేసులో షార్ప్ డెసిషన్స్ ఉండాలి, షార్ప్ ప్రిస్క్రిప్షన్స్ ఉండాలి, వెంటనే జరగాలి. అది మీరు తీసుకునే డెసిషన్ మీకు ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి టైం ఎక్కువ పట్టిందా, కేసులో కన్ఫ్యూజ్ అయిపోతారు, రాంగ్ డ్రగ్గింగ్, రాంగ్ డెసిషన్స్ వచ్చేస్తాయి. అక్కడ ఎక్కువ టైం ఉండదు మనకి. ఎక్యూట్లో టైం తక్కువ, క్రానిక్లో మనకి టైం దొరుకుతుంది. ఎక్యూట్లో టైం తక్కువ కాబట్టి మనం అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉంచుకోగలిగితే ఈజీగా ప్రిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. కొన్ని మనం పూర్తిగా మన చేతి చివర, నాలుక చివర ఉంటూ ఉండాలి. అటువంటి వాటిల్లో ఈ టైమింగ్స్ ఒకటి, అది బాగా ఇంపార్టెంట్. అది చదువుకునే వాళ్ళు ఆ టైమింగ్స్ ఒకటి బాగా చదువుకుని ఫింగర్ టిప్స్ మీద ఉంచుకోండి. తర్వాత లయింగ్ డౌన్ పొజిషన్. లయింగ్ డౌన్ పొజిషన్లోని పేషెంట్కి ఏ రకమైన కంఫర్ట్ ఉంటుంది, ఆ కంఫర్ట్ బట్టి కొన్ని డ్రగ్స్, ఎమర్క్సాల్ ఉంది, రైట్ సైడ్ పడుకుంటే వాడికి ప్రాబ్లమ్స్ అన్నీ బెటర్గా ఉంటూ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ పడుకుంటే ఎక్కువ అవుతుంటాయి ఇటువంటివి. తర్వాత పెయిన్ఫుల్ సైడ్, ఎటువైపు నొప్పి ఉందో అటువైపు పడుకుంటే కొంతమందికి పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి, కొంతమందికి అటువైపు పడుకుంటే పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రకమైన చేంజెస్ ఒకటి చూసుకోవాలి, వాటిల్లో డిఫరెన్సెస్ మనం రాసుకోవాలి. సీజనల్గా, తర్వాత ఫుల్ మూన్కి, న్యూ మూన్కి, దానికి కూడా మనకి మెడిసిన్స్ ఉన్నాయి. ఫుల్ మూను, న్యూ మూను వీటిల్లో సీజనల్. తర్వాత కొన్ని పర్టికులర్గా సమ్మర్లో పెరిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని పర్టికులర్గా వింటర్లో పెరిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని రైనీ సీజన్లో పెరిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాగా వాటి ఇండికేషన్స్. స్లీప్ ఒకటి కొన్ని డ్రగ్స్ని బాగా ఇండికేట్ చేసేస్తుంది. తర్వాత పేషెంట్ స్లీప్ డిప్రైవ్ అయినప్పుడు రాను నర్వస్ సిస్టమ్ ట్రబుల్స్, ఫిజికల్ హెల్త్లో బాగా డిటీరియరేషన్స్ ఇవి ఉంటూ ఉంటాయి. తర్వాత మెంటల్ పిక్చర్ అన్నది ఈ స్లీప్లో బాగా తెలుస్తుంది. మెంటల్ పిక్చర్ సౌండ్ మెంటాలిటీ ఉన్నప్పుడు సౌండ్ స్లీప్ ఉంటుంది. స్లీప్ డిస్టర్బెన్స్ ఉందా, బుర్రలో ఏదో ఉన్నట్టే లెక్క, దేని గురించో టెన్షన్ పట్టడము, దేని గురించో ఎక్కువ ఆలోచించటము, ఇవన్నీ చేస్తూ ఉండడం జరుగుతుందన్నమాట. అట్లాగే నిద్ర సమయాలు సుదీర్ఘంగా ప్రశాంతంగా ఉంటాయా, నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుందా, లేదా నిద్రలో బాధల్లో అలా ఉండి పడుకుంటూ ఉంటాడా, నిద్రలో మూలుగోవడం, పళ్ళు కొరకడం, మాట్లాడడం, చొంగ కార్చడం, గుర్రు పెట్టడం, తర్వాత నిద్రలో లేచి నడవడం, తర్వాత ఒక్కొక్కసారి ఉన్నట్టుండి లేచి కూర్చోవటం, ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా. తర్వాత డ్రీమ్స్లో ఇందాక మనం అనుకున్నట్టుగా ఇవన్నీ మనం చదివి చెప్పకూడదు. మనకి అర్థం అవడానికి, లేదా ఇందులో ఏమైనా మనం మర్చిపోతే, వాడు చెప్పడం మర్చిపోతే మనం అందించడానికి కొన్ని ఇచ్చారు, అంతే తప్పిస్తే ఇవన్నీ వాడికి చదివి చెప్పి ఇవి ఉన్నాయా అని చెప్పని అడగకూడదు. ఇవన్నీ లీడింగ్ క్వశ్చన్స్ అవుతాయి. మళ్ళీ లీడింగ్ క్వశ్చన్స్ ఏవే ఉండకూడదు. డ్రీమ్స్ ఏమిటి వస్తున్నాయి, తరచుగా స్వప్నాలు వస్తాయా లేదా, వస్తే ఏమిటి వస్తాయి, మంచివా చెడ్డవా, అందులో ఏం కనిపిస్తాయి, తర్వాత నిద్రలో లేవడం, మాట్లాడడం, నడవడం ఇవేమైనా ఉన్నాయా. అగైన్స్ ది వేరియస్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీ మెన్షన్డ్ బిలో. ఇప్పుడు బాడీ పార్ట్స్ ఒక్కొక్క దానికి ఫస్ట్ మెంటల్ జనరల్స్ అయింది, తర్వాత ఫిజికల్ జనరల్స్ అయింది. ఫిజికల్ జనరల్స్లో మనం టెంపరేచర్ మొడాలిటీసు, సీజనల్ మొడాలిటీసు, ఫుడ్ చెప్పుకున్నాం, థర్స్ట్ ఒకటి ఉండిపోయింది, లాస్ట్లో వస్తుంది. ఇవి అయింది. స్లీప్లో డ్రీమ్స్, టైమింగ్స్ ఆఫ్ అగ్రవేషను ఇవన్నీ చెప్పాము. ఇది అయిన తర్వాత జనరల్ బాడీ పార్ట్స్లో వచ్చే సఫరింగ్స్ ఏమిటేమిటి ఉన్నాయో అవన్నీ ఇంకా రాసుకుంటూ ఉంటాము.
హెడ్కి వచ్చేసరికి ఇన్నర్ హెడ్, తల లోపల భాగంలో నొప్పులు బాధలు ఇవేమైనా ఉన్నాయా, బయట అవుట్ సైడ్ ఆఫ్ ది హెడ్ మంటలు చెమటలు పట్టడం ఇటువంటి స్పెషల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎప్పుడన్నా ఇంజరీస్ అయ్యాయా, కురుపులు ఎప్పుడైనా వచ్చాయా, తర్వాత స్కిన్ డిసీజ్ ఎప్పుడైనా వచ్చిందా, ఈ స్కిన్ డిసీజ్ వచ్చి సప్రెస్ అయ్యి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి కొన్ని, తల మీద వచ్చే కురుపులు లేదా ఎగ్జిమా లేదా బాయిల్స్ లేదా పస్ట్యూల్స్ ఇటువంటి వాటిని సప్రెస్ చేసిన తర్వాత వచ్చే ట్రబుల్స్ ఏమైనా ఉంటే వాటిని బట్టి మనం కొంత డ్రగ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. సైట్ అండ్ ఐస్, ఐ పెయిన్స్, విజన్ డిస్టర్బెన్సెస్, తర్వాత ప్యూపిల్స్ డైలేటెడ్ ఆర్ కాంట్రాక్టెడ్, ఇది హెడేక్స్ కేసెస్లోని లేదా కొమటోస్ కండిషన్స్లోని ఆ ప్యూపిల్ డైలటేషను చూసుకోవాలి. డైలేటెడ్ ప్యూపిల్స్లో కొన్ని డ్రగ్స్ మనకి క్లియర్ కట్గా ఉన్నాయి. ఆ క్లియర్ కట్గా ఉండే డ్రగ్స్ ఒకసారి చూసుకుని వాటిలో ఏది ఇండికేట్ అవుతుందో అది ఇవ్వచ్చు. క్యాటరాక్ట్ ఉంటే మనం చేసేది ఏం లేదు. ఫోటోఫోబియా, లాక్రిమేషన్, ట్విచ్చింగ్ ఒకటి. ఐ మజిల్స్ కొంతమంది ఇలా కొట్టుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ ట్విచ్చింగ్ ఏమైనా ఉంటే అది ఒకసారి నోట్ చేసుకోవాలి. అది హీరింగ్, ఇయర్కి వచ్చేసరికి ఇయర్ డిశ్చార్జ్, హీరింగు ఈ రెండు ఎట్లా ఉన్నాయి. స్మెల్, నోస్కి వచ్చేసరికి నోస్ తాలూకా ఫంక్షను స్ట్రక్చరు ఎట్లా ఉంది, నోస్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, నేసల్ ప్రాబ్లమ్స్ కోల్డ్స్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అవి చూసుకోవటం. ఎపిస్టాక్సిస్ అంటే నేసల్ బ్లీడింగ్. ఈ నేసల్ బ్లీడింగ్లో ఎపిస్టాక్సిస్ చాలా తక్కువ డ్రగ్స్ ఉంటుంది. అందులో బ్రయోనియా, లెక్కసిస్, ఫాస్ఫరస్ ఇవి ఈజీగా అవుతూ ఉంటాయి. అంటే బ్లీడింగ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో మనకి ఇండికేట్ అవుతాయి అన్నమాట. అట్లాగే స్మెల్ చాలామందికి చాలా కాలం స్మెల్ పోయి ఉంటుంది. ఆ స్మెల్ పోతే మనకి ఇండికేషన్ ఏంటంటే బాడీలో సెన్సరీ ఫంక్షన్స్ గ్రాడ్యువల్గా తగ్గుతున్నాయని అర్థం. ఆ సెన్సరీ ఫంక్షన్స్ తగ్గటంలో స్మెల్ ఒకటి, టేస్ట్ ఒకటి, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అదే నర్వస్ సిస్టమ్ రన్ డౌన్ అయ్యే పరిస్థితుల్లో ఒక్కొక్కటి స్మెల్, హీరింగు, ఇవి టచ్ ఇవన్నీ కూడా తిమ్మిరెక్కినట్టు ఉండడం ఇటువంటివన్నీ కూడా కట్ ఆఫ్ అవుతూ ఉంటాయి కొన్ని కేసెస్లోని. ఇవి మనకి వీటిల్లోని కొన్ని ముందు రాబోయే జబ్బులకి కావాల్సిన ఇండికేషన్స్ ఇందులో వస్తూ ఉంటాయి ఇనీషియల్గాను. ఫ్లషెస్ ఆఫ్ హీట్, బ్లోటింగ్, స్వెల్లింగ్, బ్యాగీ స్వెల్లింగ్, ఎక్స్ప్రెషన్, బర్నింగ్, చీక్స్ రెడ్ అండ్ హాట్ ఆర్ కోల్డ్ అండ్ నార్మల్, బ్లూ సర్కిల్స్ అరౌండ్ ది ఐస్, పింపుల్స్, బ్రూయిజెస్ ఇవన్నీ. ఇందులో కూడా ఫేస్లో కూడా మనం డైరెక్ట్గా డ్రగ్ సెలెక్షన్ చేసుకోగలిగే ఇండికేషన్స్ కొన్ని ఉంటాయి మనకి. ఎస్ఎఫ్-40 కానివ్వండి, క్యాలీకార్బ్ కానివ్వండి, ఎపిస్ కానివ్వండి, డిజిటాలిస్ కానివ్వండి, వీటన్నిటిలోని ఫేస్ బాగా ఫ్లష్డ్ ఫేస్ ఉంటుంది. తర్వాత ఎపిస్కి వచ్చేసరికి స్వెల్లింగ్స్, ఫేస్ చుట్టూతా ఐస్ దగ్గర స్వెల్లింగ్స్ ఉంటాయి. అదొక్కటి మనకి ఇండికేషన్ కాకూడదు. ఇది వన్ ఆఫ్ ది లీడింగ్ పాయింట్ అవుతుందే తప్పిస్తే జనరాలిటీస్ అన్నీ మనకి ప్రిస్క్రైబింగ్, మెంటల్ జనరల్స్, ఫిజికల్ జనరల్స్, ప్రిస్క్రైబింగ్ పాయింట్స్ ఇవన్నీ సపోర్టింగ్ పాయింట్సే. వాటిల్లో డ్రగ్ రాకుండా ఉన్నప్పుడు వీటిని తీసుకుని మనం కొంత ప్రిస్క్రైబ్ చేసుకోవచ్చు. అంతే తప్పిస్తే ఇది ఉందని చెప్పని స్ట్రాంగ్ మెంటల్ సిమ్టమ్ని, స్ట్రాంగ్ జనరల్ సిమ్టమ్ని మనం ఓవర్టేక్ చేసి చేయకూడదు. ఎగ్జాంపుల్ చెప్తాను. కళ్ళ కింద బాగా స్వెల్లింగ్స్ ఉన్నాయి, ఎపిస్ కండిషన్ ఇండికేట్ అవుతుంది. అదే పేషెంట్ వాడిని అడిగితే వాడు పూర్తి కోల్డ్ బ్లడెడ్ ఉంటాడు. వాడు అసలు చలికాలం ఉండలేనండి, నేను ఎండాకాలం ఎంతైనా నాకు పర్వాలేదు, చలికాలం ఉండలేనంటాడు. అటువంటిప్పుడు మనం ఆ ఫిజికల్ జనరల్ని నో అని చెప్పుకుని ఎపిస్ ఇవ్వకూడదు. ఎందుకంటే మనకి స్నాప్షాట్గా ఈజీగా తేలిగ్గా మనకి దొరికింది కదా అని చెప్పని ఎపిస్ ఇవ్వకూడదు. వాడిలో ఏముందో అది చూడాలి తప్పిస్తే
మనకు నచ్చిన దాన్ని వాడికి ఇవ్వకూడదు. అదొకటి ఫోర్మోస్ట్ ప్రిన్సిపల్. అటువంటిప్పుడు ఏ ఎపసైనమ్మో లేదా ఎస్టిక్ యాసిడో ఇంకో డ్రగ్గో చూసుకుని కోల్డ్ బ్లడెడ్ గ్రూప్లో ఉండి స్వెల్లింగ్స్ లేదా బాడీలో డిశ్చార్జెస్ బయటికి రాకుండా ఉండిపోయే కండిషన్స్, అటువంటి డ్రగ్ ఏదైనా ఉంటే అది చూసుకుని అది ఇవ్వచ్చు అన్నమాట. తర్వాత ఇందులో ఒక చిన్న మెంటల్ సిమ్టమ్ కూడా మనం చూడవచ్చు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది, ముఖమునందు భావ వ్యక్తీకరణ ఎట్లున్నది, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. వాడు గ్లూమీగా సాడ్గా కనిపించవచ్చు, లేదా అయిన దానికి కాందానికి సిల్లీ లాఫ్, ఏది అడగండి నవ్వుతూనే సమాధానం చెప్తాడు, అదొకటి. తర్వాత జడ్డిగా ఉన్నాడా లేదు ఆ మాత్రం ఇంటెలిజెన్స్ ఉందా అన్నది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. దాన్ని బట్టి కూడా మనం డ్రగ్ ప్రిస్క్రిప్షను ఈ ఒక్క పాయింట్ మీద డ్రగ్ ఇచ్చేయచ్చు. ఎందుకంటే అది మనకి బెరాటా కార్బు, బ్యూఫో, ఈ 2 కండిషన్స్ డ్రగ్స్లోని వీటి ఒక్కదాని మీదే మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చేయచ్చు. అదొకటి చూసుకోవాలి. ఇది ఒక స్పెషల్ పాయింట్ కింద నోట్ చేసుకోవచ్చు అన్నమాట. కేస్ టేకింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం అనుకున్నదేదో, మనం అబ్జర్వ్ చేసిందేదో ఇక్కడ రాస్తే సరిపోతుంది. అట్లాగే చీక్స్ చిన్నపిల్లల్లో మనం చూడవచ్చు. చీక్స్ బాగా కొంతమందికి పర్టికులర్గా ఒక పక్క బాగా వేడిగా ఉండడం, ఒక పక్క చల్లగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది క్యామోమిల్లా, క్యాప్సికము ఇటువంటి డ్రగ్స్లో అది మన కాన్స్పిక్యూయస్గా కనిపిస్తుంది అన్నమాట. అట్లాగే ఫేషియల్ మజిల్స్లో మూమెంట్, ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ట్విచ్చింగ్స్, తర్వాత కొంతమందికి ఇక్కడ కదిలిపోతూ ఉంటుంది ఇట్లాగా, లేదా బెల్స్ పాల్సీ వచ్చినప్పుడు ఈ పక్కన ప్యారలైజ్ అయిపోతుంది కొంతమందికి. ఇవన్నీ కూడా మనం ఈజీగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నప్పుడు అది మనకు ప్రిస్క్రిప్షన్ పాయింట్ కింద ఇది కొంత ఉపయోగపడుతుంది. ఇది లోయర్ ఫేస్, లిప్స్, జాబోను, వీటి తాలూకా కండిషన్స్ ఏమైనా ఉంటే టీత్ అండ్ గమ్స్, ఇది అక్యూట్ కండిషన్స్లోనే మనకి టీత్ ఒకటి బాగా అల్లరిపెట్టేది, టీత్ ఒకటి, ఇయర్ ఒకటి మనకి అక్యూట్ కండిషన్స్లో సివియర్గా వస్తుంటే పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, దీని బాధలు భరించడం అన్నది చాలా కష్టం. సో వాటికి టూత్ ఏక్ ఉన్నప్పుడు డికేడ్ టూత్ పెయిన్ వస్తుందా, మామూలు టూత్లోనే పెయిన్ వస్తుందా చూసుకోవటం, దానికి సంబంధించి మందు ఇవ్వడం. సాధారణంగా మనకి మెర్క్సాల్ అనేది బాగా ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది టీత్ ప్రాబ్లమ్స్లోని. అట్లాగే ఇయర్ ప్రాబ్లమ్స్లో క్యామోమిల్లా పనిచేస్తూ ఉంటుంది. ఆ 2 చూసుకోవటం, దాన్ని బట్టి మందు ఇవ్వటం. క్యామోమిల్లా ఇవ్వాలంటే మళ్ళీ ఎంతో కొంత క్యామోమిల్లా కాన్స్టిట్యూషన్ ఉండాలి. కాన్స్టిట్యూషన్ లేకుండా క్యామోమిల్లా పనిచేయదు. అంటే చిరాకు, విసుగు అన్నది వాడికి స్వతహాగా ఉండే చిన్న పెద్ద బుద్ధి ఉండాలి. అలా అని చెప్పని పల్స్టిల్లా కాన్స్టిట్యూషన్ వాడికి చెవి నొప్పి వచ్చిందని చెప్పి క్యామోమిల్లా ఇస్తూ కూర్చుంటే తగ్గదు. చిన్నపిల్లల్లో మనకి ఆ డిస్క్రిమినేషన్ చేసుకోవటం అనేది ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. వాళ్ళు పల్స్టిల్లా మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చెవి నొప్పో పన్ను నొప్పో వచ్చి తీసుకొస్తారు. వాళ్ళల్లో మనకి డిస్క్రిమినేషన్ చేసుకోవటం ఏమిటి అంటే ఒక్కొక్కసారి చెవి మనమే పట్టుకుంటే వాడే ఏడుస్తాడు. క్యామోమిల్లా వాడైతే ఎక్కువ ఏడుస్తాడు, పల్స్టిల్లా వాడైతే బాధపడుతూ ఏడుస్తాడు. అక్కడ డాక్టర్ అబ్జర్వేషన్ అన్నది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత నాలుక మీద ఉండే అల్సర్స్ కానివ్వండి, మచ్చలు కానివ్వండి, ఇవన్నీను. స్పీచ్ ఎట్లా ఉంది, స్టామరింగ్ స్పీచ్ ఉందా, మమ్లింగ్ స్పీచ్ ఉందా, మట్టరింగ్ ఉందా, వాడే మాట్లాడుకుంటున్నాడా, ఇవన్నీ మనం చూసుకోవాలి ఒకసారి. తర్వాత స్పిట్టింగ్, సెలైవేషన్, మాట్లాడుతుంటే బయటకు ఏమైనా సెలైవా వస్తుందా, ఇది ఇలా వస్తూ ఉంటే ఇది నర్వస్ సిస్టమ్ ప్రాబ్లము వస్తుందన్నమాట. అంటే పారాలిటిక్ కండిషన్కి ముందు స్టేజ్లో ఒక్కొక్కసారి ఈ రకమైన ప్రాబ్లం వస్తుంది. అది మౌత్ డ్రై మౌత్ ఉందా, నోట్లో అల్సర్స్ ఇవి ఉన్నాయా, ఏమైనా ఆర్డర్ ఏమైనా వస్తుందా, సెలైవేషన్ అన్నది కొన్ని డ్రగ్స్ని లీడ్ చేస్తుంది. అది మంబ్లింగ్ అంటే గొణుక్కున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడనమాట. మమ్లింగ్ స్పీచ్ లెక్కసిస్ వస్తుంది.
స్టామరింగ్ స్పీచ్కి వచ్చేసరికల్లా స్టమోనియము, బోవిస్టా ఇటువంటి డ్రగ్స్ వస్తాయి కొన్ని. తర్వాత ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నాడా లేదా బాగా జడ్డిగా మాట్లాడుతున్నాడా, అది కూడా అది మళ్ళీ మెంటల్ సిమ్టమ్కి వెళ్తుంది. బట్ ఇక్కడే చూసుకుని ఇక్కడ ఒక పాయింట్ మనకేమైనా దొరికితే మళ్ళీ ముందుకెళ్ళి మెంటల్ సిమ్టమ్స్ దగ్గర రాసుకోవచ్చు. ప్యాలెట్ అండ్ థ్రోట్, కాఫ్, మ్యూకస్, స్వాలోయింగ్ డిఫికల్టీస్, థ్రోట్ నుంచి వచ్చే డిశ్చార్జెస్, సైడ్ ఎఫినిటీ, ఇటుపక్క సైడ్ ఎక్కువ ఉంది, తర్వాత గ్లాండ్ టాన్సిల్స్ ఏమైనా ఉన్నాయా, ఇటువంటి కండిషన్స్ చూసుకోవటం. వాటిని మెయిన్గా చిన్నపిల్లల్లోని పెద్దవాళ్ళలోని టాన్సిల్స్ వచ్చే కేసుల్లో ఇది బాగా దీని సిమ్టమ్స్ మొత్తం మనల్ని క్లియర్గా రాసుకుంటూ ఉండాలి. తర్వాత జనరల్ వీటిల్లో ఎపిటైట్, థర్స్ట్, డిజైర్స్ అండ్ అవర్షన్స్. ఇంటెన్స్ థర్స్ట్, డ్రింక్స్ వామ్ వాటర్ ఆర్ కోల్డ్ డ్రింక్స్, ఎనీ పెయిన్. ఈ థర్స్ట్ తాగకపోతే ఎక్కడైనా నొప్పి వస్తుందా, అదొకటి. క్రేవింగ్ ఫర్ కోల్డ్ వాటర్, బాగా కొంతమంది ఎప్పుడు ఫ్రిడ్జ్ నీళ్ళు తెప్పిస్తే మామూలు నీళ్ళు తాగి ఉండలేరు. సో అటువంటిప్పుడు వాళ్ళకి వచ్చే డ్రగ్స్ కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, ఎపల్స్టిలాను, ఫాస్ఫరస్, ఇటువంటి డ్రగ్స్ వాళ్ళకి ఈజీగా ఇండికేట్ అవుతాయి. అట్లాగే వామ్ వాటర్ తాగుతారు కొంతమంది. ఏ డ్రగ్ అది? బాగా వేడి నీళ్ళు తాగుతాడు, లేదంటే వామిటింగ్ అయిపోతూ ఉంటుంది వాడికి. ఏమిటి? చెలిడోనియం వాడు వామ్ వాటర్ తాగుతాడు బాగాను. దాహంలో ఏది మనకి వామిటింగ్స్ లేదా పెయిన్, స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ లీడ్ పాయింట్ కింద మనకు ఉంటుందన్నమాట. ఎటువంటి వాటర్ తీసుకుంటే ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్గా మామూలు సింపుల్ కేసెస్లో మనకు పెద్ద ఇంపార్టెంట్ కండిషన్స్ కావు. క్యాన్సరస్ కేసెస్, డీప్ సీటెడ్ కేసెస్, క్రానిక్ కేసెస్, వీటిల్లో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ కింద ఉంటాయన్నమాట మనకి. అట్లాగే ఆహారంలో ఇష్టమైనవి కానివి, ఏది ఇష్టమో ఏది కాదు. అలాగే ఇష్టమైనది ఇందాకనే చెప్పినట్టుగా శరీరంలో బాధలను పెంచే పదార్థాల వివరాలు. ఏ ఫుడ్ తీసుకుంటే శరీరంలో బాధలు పెరుగుతున్నాయి, అటువంటి ఫుడ్స్ ఏమిటో పక్కన రాసుకోవాలన్నమాట మనకి. నెక్స్ట్ స్టమక్ సిమ్టమ్స్ వచ్చేసరికల్లా హిక్కాఫ్, బెల్చింగ్, నాసియా అండ్ వామిటింగ్, ఎరెక్టేషన్స్, ఇవన్నీ కూడా సింపుల్ అల్సర్ కండిషన్స్ నుంచి క్యాన్సరస్ కండిషన్స్ వరకు ఈ సిమ్టమ్స్ మనం డీటెయిల్డ్గా లాక్కోవాలి. ఒక్కొక్కడికి వామిటింగ్స్ అవి 2 రోజులు 3 రోజులు తిన్న ఫుడ్ కాస్త, అంతకుముందు తిన్న ఫుడ్ కాస్త బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి కండిషన్స్ ఏమైనా ఉంటే అవి చెప్తే, నాన్ క్యాన్సరస్ కండిషన్స్ అయినా సరే మనం దాన్ని ట్రీట్ చేసుకుని అప్పటికప్పుడు తగ్గించుకోవచ్చు. ఇంకా అంటే అది ముందు లీడ్ అవ్వకుండా ఇక్కడతో మనం బ్రేక్ చేసేసుకోవచ్చు. ఎక్కిళ్ళు ఒకటి కొంచెం ఎక్యూట్గా పేషెంట్ సఫర్ అయ్యే లక్షణం. దానికి సాధారణంగా లైకోపోడియం బాగా పనిచేస్తుంది. నక్స్వామికా, ఎగ్నీషియా, ఈ 2 డ్రగ్స్ కూడా ఆలోచించుకోవచ్చు. కానీ మేజర్ కేసెస్లో లైకోపోడియం వెంటనే ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చేస్తుంది అన్నమాట. నా దగ్గరకు ప్రొఫెసర్ గారు వచ్చేవాడు. ఆయన సంవత్సరంకి ఒకసారి వస్తాయి ఎక్కిళ్ళు. ఒకసారి ఎక్కిళ్ళు వచ్చాయంటే 15 రోజులు 20 రోజులు కంటిన్యూగా ఉండిపోతాయి అన్నమాట. అలా కంటిన్యూగా ఉంటే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి. అది కూడా చూసుకోవాలి, వెంటనే తగ్గించాలి ఎక్కిళ్ళు అన్నవి ఓల్డ్ ఏజ్లో ప్రాబ్లమాటిక్ కండిషను, సీరియస్ కండిషను. దాన్ని వెంటనే మనం తగ్గించగలిగే మెడిసిన్ ఇవ్వాలన్నమాట. అట్లాగే వామిటింగ్స్లో మనకి కలరు, స్మెల్, ఈ 2 చూసుకోవాలి. వామిటింగ్స్లో మనకి సాధారణంగా కలర్ ఎల్లో, గ్రీన్, బ్లాక్, బ్లడ్, ఇంకేమున్నాయి, ఈ 4 కలర్స్ చూసుకోవాలి మేజర్గాను. ఎల్లో వస్తుందంటే బయలు పోతుందన్నమాట. దానికి సంబంధించి కొన్ని డ్రగ్స్ ఉంటాయి.
అట్లాగే వాడికి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వచ్చింది. అబ్స్ట్రక్షన్ వచ్చి వాడు వామిటింగ్స్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తల్లి చదువుకున్నదే అయినా సరే ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వడం రాక నాకేం చెప్పింది, గ్రీన్గా వామిటింగ్స్ అవుతున్నాయండి అని చెప్పింది ఆ తల్లి, మహానుభావురాళ్ళు. సరే గ్రీనే కదా, బిలియస్ వామిటింగ్స్ అని చెప్పి నేను దాని మీదట మెడిసిన్ డైవర్ట్ చేసి ఇచ్చాను. అట్లా 1 రోజు 2 రోజులు చూసాం. 3వ రోజు అర్ధరాత్రి నాకు ఫోను, పిల్లాడు చచ్చిపోయాడండి అని చెప్పాను. ఏమిటైంది ఇంత అర్ధరాత్రి? వీడు అసలు తెలిసిన వాళ్ళు, కొంచెం బాగానే తెలిసిన వాళ్ళు. సరే అని చెప్పని వెళ్ళి చూస్తే వామిటింగ్ ఇగోండి ఇలా అవుతుందని చెప్పని బ్యాగ్ పట్టుకుని వచ్చింది ఆవిడ తల్లి. వస్తే ఫుల్ బ్లడ్, బ్లాక్. ఏమ్మా చెప్పవా నువ్వు ఇలా అయింది, ఇది బ్లాక్ కదా, బ్లడ్ కదా, ఇది వస్తుంది అంటేను. సార్ గ్రీన్గానే ఉంది కదండి అంది. అయిపోయింది, ఇంకా నా చేతుల్లో ఇంకేం లేదు అక్కడ. సో అట్లాగా మనల్ని మాస్క్ చేసి పేషెంట్కి ఇగ్నోరెన్స్ తోటి ప్రాబ్లం తీసుకొచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. సో అట్లాగా ఇంకా చేయగలిగింది ఏం లేదు, అయిపోయింది అక్కడతోటి. ఇంటర్నేషనల్ ఒక్కరోజు ముందు ఆవిడ ఆ కలర్ నాకు చెప్పున్నా వెంటనే నేను తీసుకెళ్ళేవాడిని, లేదా వెళ్ళి ఆపరేట్ చేయించేవాళ్ళమే. అది సర్జికల్ కేసు, అది మన చేతుల్లో ఉండదు అక్కడ. లేదా కనీసం మనం ఏ ప్లంబమెట్టో లేదు అంటే ఇంకేదైనా డ్రగ్సో చూసి వేసి దాన్ని అది కూడా ఫెయిల్ అయితే ఇంకా అప్పుడు సర్జికల్ కండిషన్కి మనం రిఫర్ చేసేవాళ్ళమే. సేవ్ అయ్యేవాడు పిల్లవాడు. 10 years 11 years పిల్లాడికి, జస్ట్ అంతేను, అయిపోయింది, ఇంకా చేసేదేం లేదు. అట్లాగా వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ మనకు అందులో ఇవ్వడం జరగాలి. అదొక్కటి మనకు ఆ కలర్ ఒక్కటి మిస్ అవడంతో మొత్తం కేసు అంతా పోయింది. నా జీవితంలో అదొక ఫెయిల్యూర్ కేసెస్లో అదొకటి పెద్ద ఫెయిల్యూర్, అదొకటే నాకు. మిగతా ఉన్నాయి నేను జాగ్రత్తగా అక్కడి నుంచి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చూస్తున్నాను. కానీ అదొక్కటి పెద్ద ఫెయిల్యూరు. అది పోనీ నా తప్పు ఉందా అంటే ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పటిదాకా అడిగాను నేను, అంతకుముందు క్లియర్గా 2 రోజులు 3 రోజులు అడుగుతూనే ఉన్నాను నేను, బ్లడ్ అయినా పుడుతుందంటే లేదండి లేదండి లేదండి. ఇగ్నోరెన్స్, ఇంకేం చేయలేము వాటికి కొన్ని. అట్లాగే నెక్స్ట్ స్టమక్ సిమ్టమ్స్, స్టమక్ పెయిన్స్, క్రాంప్స్. ఈ టైప్ ఆఫ్ పెయిన్ బట్టి కూడా మనకి డ్రగ్ సెలెక్షన్ మనం ఈజీగా చేసుకోవచ్చు. క్రాంప్స్ వచ్చాయనుకోండి, ఎక్కువ క్యూప్రమెట్. బాగా పెయిన్ వచ్చి పెయిన్ తోటి వాడు సఫర్ అవుతున్నాడు, ఏ రకమైన పెయిన్ అన్నదాన్ని బట్టి. తర్వాత ప్లేస్ ఆఫ్ పెయిన్, ఎక్కడ ఏ రీజియన్లో వస్తుంది. స్టమక్ 4 పక్కల తీసుకుంటే అప్పర్ రైట్, అప్పర్ లెఫ్ట్, లోయర్ లెఫ్ట్, లోయర్ రైటు, సెంటరు, లోయర్ అబ్డామెను, అప్పర్ అబ్డామెను, ఈ భాగాలు మనం తీసుకుంటే ఒక్కొక్క రీజియన్లో వచ్చే పెయిన్కి, ఆ టైప్ ఆఫ్ పెయిన్కి కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్కి వెళ్ళిపోతాయి. వాటిని బట్టి మనం ఈజీగా డ్రగ్ సెలెక్షన్ చేసుకోవచ్చు. హైపోకాండ్రియా అంటే లోయర్ పార్ట్ ఆఫ్ ది అబ్డామెన్. అది హైపోకాండ్రియా అంటే పక్కన సైడ్స్, లెఫ్ట్ రైట్ హైపోకాండ్రియా అన్నమాట. దీని తర్వాత నెక్ రీజియన్లో వచ్చే లింఫ్ నోడ్స్ కానీ, లేదా టాన్సిల్స్ స్వెల్లింగ్స్ కానీ, లేదా థైరాయిడ్ కానీ, లేదా ఇంకేమన్నా స్వెల్లింగ్స్ కానీ ఉంటే అవి మనకి ఈజీగా విజిబుల్గా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విజిబుల్గా కనిపించేవి కూడా మనం చూసుకోవాలి. ఇంతకుముందు ఒక లెక్చర్లో 2 లెక్చర్స్లో చెప్పాను నేను. ఏంటంటే నా దగ్గరికి ఒక పేషెంట్, ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం వల్ల ఒక 25-26 years ఆ అమ్మాయికి ఒక చైల్డ్ ఉంది, చిన్నపిల్ల, 1.5 years 2 years పిల్లకి. ఈ అమ్మాయి ఏమో నా దగ్గరికి క్యాజువల్గా కన్ను కొట్టుకుంటోంది, చిన్న ట్విచ్చింగ్ వస్తుంది నాకు అని చెప్పని వచ్చింది. ఆ ట్విచ్చింగ్ గురించి నేను చూశాను, ఏదో సింపుల్ మందు ఏదో ఇచ్చాను, పంపించేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారి థ్రోట్ వైపు ఎందుకు చూశాను నేను. చూస్తే థైరాయిడ్ దగ్గర వాపు ఉంది.
రా ఒకసారి వచ్చి కూర్చోని చెప్పని మళ్ళీ చూసి థైరాయిడ్ ఎగ్జామిన్ చేసి చూసేసరికి 2 పక్కల థైరాయిడ్ ఎన్లార్జ్ అయ్యి ఉంది, చిన్న చిన్న ట్యూమర్స్ లాగా కనిపిస్తున్నాయి. అది చాలా తక్కువ విజిబుల్గా ఉంది. అది మామూలుగా చూస్తే అసలు ఏది కనిపించదు, అది పర్టికులర్గా చూస్తేనే కనిపిస్తుంది. అది ఈ ట్విచ్చింగ్ గురించి అంతకుముందు 3-4 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిందట. ఎవరు ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏదో బీ కాంప్లెక్స్ ఇచ్చారు, అయిపోయింది, వచ్చేసింది. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చింది. అది ఎంత 3 months 4 months నుంచి వీళ్ళ దగ్గరికి వెళ్తుంది, తగ్గట్లేదని చెప్పని నా దగ్గరికి వచ్చింది. అది చూస్తే థైరాయిడ్ తాలూకా గ్లాండ్ స్వెల్లింగ్ ఉంది. ఒక్కొక్కసారి పారాథైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ ఉండి వాటితోటి కూడా ట్విచ్చింగ్స్ వస్తూ ఉంటాయి. హార్మోన్ పారాథార్మోన్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా. సో ఆ కండిషన్స్ చూసి ఎందుకైనా మంచిది ఒకసారి స్కాన్ చేయించని చెప్పని స్కాన్ చేయించాము. తర్వాత నీడిల్ బయాప్సీ చేయిస్తే అందులో క్యాన్సరస్ కండిషన్ ఉంది అని చెప్పి తెలిసింది. సరే అని చెప్పని ఇంకా సర్జరీకి పంపించేసి థైరాయిడ్ రిమూవ్ చేయించేసి రేడియో యాక్టివ్ ఐడిన్ ఇచ్చేసి ఇంకా పంపించాం. అదంతా వాళ్ళు చేసుకున్నారు, అయిపోయింది. అది ఆ తల్లి వచ్చి ఆ మదరు, డాక్టర్ గారు అసలు మీరు ఎట్లా చూశారు దాన్ని అని చెప్పని అడిగింది. ఏందమ్మా చూశాను, నాకు ఎదురుగుండా కనిపించింది. అంతకుముందు నేను 4 డాక్టర్ల దగ్గరికి వెళ్ళానండి, ఎవ్వరూ నాకేం చెప్పలేదండి. అది ఆ డాక్టర్లు మీకన్నా నాకు బాగా తెలిసిన డాక్టర్లు వాళ్ళు, మీరు నాకు అంత పెద్ద తెలీదు, అయినా సరే మీరు చూసి వెంటనే మా అమ్మాయిని కాపాడి మా అమ్మాయి ప్రాణం పోసారు మీరు. నేను ప్రాణం పోసింది ఏముందమ్మా, నాకు చూసింది తెలిసింది. అందులోని థైరాయిడ్ క్యాన్సర్ మరీ సీరియస్ క్యాన్సర్ కాదు, బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి బాడీలోకి వెళ్ళిపోయి చంపేసేటంత క్యాన్సర్ కాదు. అంటే ఏదైనా సరేనండి, మేము అలా వదిలేస్తే ఇంకొక 1 సంవత్సరం 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎన్నాళ్ళు వదిలేసినా వదిలేసి ఉండేవాళ్ళం మేము, మీరు అంత అట్లా చూసి చెప్పగలిగారని చెప్పాను. ఏమన్నా భగవంతుడు ఇచ్చాడు, కనుబడింది దాని మీద, చూసాము చెప్పాము, అంతే అయిపోయింది. మీ అమ్మాయి అదృష్టం, అది మీ అమ్మాయి అదృష్టం. నేను ఎవరినైనా ఇలాగే చూస్తాను, బాగుందా లేదా, అంత చక్కగా ఉందా లేదా, ఎక్కడైనా స్వెల్లింగ్స్ ఉన్నాయా లేదా, ఇవి చూసి నేను పంపిస్తాను అంతాను. ఆ రోజు మీ అమ్మాయి వచ్చింది, చూశాను, ఎందుకో డౌట్ వచ్చింది, స్కాన్ చేయించాము, ఇది బయటపడింది. సో అంటేను సరే అని చెప్పి స్వీట్ ప్యాకెట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సంతోషం అని చెప్పని. అది వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కూడా యూఎస్లో ఉంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు డాక్టర్ గారు ఫోన్ నెంబర్ ఏమని చెప్పని నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఎట్లా చెప్పగలిగారు, అసలు ఒక సింపుల్గా చూసి మీరు ఎట్లా కనిపెట్టగలిగారు. అదే డాక్టర్ అబ్జర్వేషన్ అంటే. మనం అబ్జర్వేషన్ చేయాల్సింది ఆ రకంగా అబ్జర్వేషన్ చేయాలి. చేస్తే కనుక మనకు కొన్ని కేసెస్ ఈజీగా విడిపోతాయి, మనం కొన్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ అబ్జర్వేషన్ లేదనుకోండి మనకి, అయిపోయింది, వీఆర్ వన్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్ అనమాట, అంతే. వాళ్ళు చెప్పుకుంటారు, ఇంతకుముందు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు కదా, 4 దగ్గరికి వెళ్ళానండి, నాకు ఇది ఎవరూ చెప్పలేదు నాకు అని చెప్పి. నేను 5వ వాడిని, ఇంకో గుంపులో గోవిందే కండి అంతేను. అలా ఉండకూడదు మనం. అలా ఉండకుండా ఆ ప్రిసైజ్ అబ్జర్వేషను, తర్వాత ప్రిసైజ్ డయాగ్నోసిస్సు, దానికి ఎప్పుడూ కూడా ట్రై చేయాలి. సౌండ్ సెన్సెస్ అన్నది ఇందాక చెప్పింది, అందుకే హ్యానిమన్ చెప్పింది ఏంటంటే సౌండ్ సెన్సెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ డాక్టర్కి. అన్నీ చక్కగా ఆ పేషెంట్ దగ్గర పనిచేస్తే కనుక ఇట్ మేక్స్ వండర్స్. గ్లాండ్స్ తాలూకా ఇవి. తర్వాత ఇదొకటి, వాపున్నచో గట్టిగా మెత్తగా లేక ఏ విధముగా ఉన్నది. సో గట్టిగా ఉంటే డ్రగ్స్ కొన్ని వస్తాయి, సాఫ్ట్గా ఉంటే కొన్ని డ్రగ్స్ వస్తాయి. సాఫ్ట్గా ఉండే స్వెల్లింగ్కి హార్డ్గా ఉండే డ్రగ్స్ ఇవ్వకూడదు, ఇస్తే మళ్ళీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కూడా అది. సో ఆ ఇండికేషన్ ఒకటి చూసుకోవాలన్నమాట మనం. ఇంకా అబ్డమిన్ కండిషన్, అబ్డమిన్ వచ్చేసరికల్లా డిస్టెన్షన్ ఏదైనా ఉందా, పొజిషన్ ఏ పొజిషన్లో ఉంది, రైట్ సైడా లెఫ్ట్ సైడా, లోపల కింద పైన ఎక్కడ చూసుకోవాలి. అది ఇది ఇందాకనే చెప్పాను కదా, 4+ పైన కింద 2, మొత్తం 6 భాగాలు అబ్డమిన్లోని. ఆ 6 భాగాల్లో ఏ పార్ట్లో ఏ రకమైన పెయిన్ ఉందో, ఏ రకమైన ఇబ్బంది ఉందో చూసుకుంటే దాన్ని బట్టి చూడాలి. తర్వాత ఇదొకటి, ఉదరము ఉబ్బరించినట్టు, నీరు చేరినట్టు, రంగు మారట, చెమట వంటివి గమనించవలెను. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అది ఎసైటిక్ కండిషన్స్, పొట్టలో నీరు చేరటం, లోపల ఇంటర్నల్గా
లివర్ ఫెయిల్ కానీ కిడ్నీ ఫెయిల్ కానీ ఉన్నప్పుడు, ఎసైటిక్ కండిషన్ ఉన్నప్పుడు పొట్ట పైకి చేరుతూ ఉంటుంది. అది మనం సిగ్గుపడకుండా, పేషెంట్ సిగ్గుపడ్డా సరే మనం పట్టించుకోకుండా ఒకసారి పొట్టెత్తి చూపించని చెప్పని షర్ట్ పైకెత్తి బనీన్ పైకెత్తి చూపించి దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవటం, ఏదైనా సరే డౌట్ ఉంటే కనుక అది ఒకటి చూడాలి. ఈ రోజుల్లో చిన్నపిల్లల్లోని ఈ గైనకోమాస్టియా అంటే చెస్ట్ పార్ట్, మగపిల్లల్లో చెస్ట్ పార్ట్ అవి బాగా ఎక్కువ వచ్చేయటం, పొట్ట బాగా పెరిగిపోవటం, జెనిటల్ గ్రోత్ తగ్గిపోవటం, మేల్ చిల్డ్రన్లోని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అటువంటి కండిషన్స్ ఏమైనా గమనించినా సరే వాడు మన దగ్గరికి వచ్చేది వేరే కంప్లైంట్, ఏది జలుబో దగ్గో తుమ్ములో వీటికి వచ్చినా సరే మనం ఆ కండిషన్ చూసుకుని దానికి అవసరమైన టెస్టులు చేయించుకుని దాన్ని మనం ఎయిమ్గా ట్రీట్ చేస్తే అది తగ్గి అప్పుడు వాడికి జనరల్ హెల్త్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే ఇదంతా మనం అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఎలా అయితే నీళ్ళలో చూసి కొట్టాడో అలా కొట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. వాడు మన దగ్గరికి వచ్చిన కండిషన్ వేరు, మనం చూసేది వేరు. మనం చూసేది యాజ్ ఎ మెడికల్ డాక్టర్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ హిమ్. ఆ రాంగ్ని ఎట్లా సెటరేట్ చేయాలన్నది మనం చూడాలి. అది టోటల్ హోల్ బాడీ చూడాలి తప్పిస్తే ఒక్కొక్క పార్ట్ చూడకూడదు. ఇది తర్వాత స్టూల్ వచ్చేసరికి వామ్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ప్రొలాప్స్ ఏదైనా ఉందా లేదా, అది ఒకసారి చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ప్రొలాప్స్ ఒకటి ఉంటుంది కొన్నాళ్ళు కొంతమందికి. అలాగే పైల్స్, ఫిస్చులా, అలాగే డయేరియా కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అదొకటి చూసుకోవాలి. స్టూల్ హార్డ్ స్టూల్ ఉందా, డయేరియా ఉందా, సెమీ సాలిడా, వాటరియా, ఇదొకటి నోట్ చేసుకోవాలి. డయేరియాలో ఉన్నప్పుడు ఈ కలర్ ఒకటి నోట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వాయిస్ అండ్ లారింగ్స్, హోర్స్నెస్, థ్రోట్లో ఇచ్చింగ్ కానీ లేదా లారింగ్స్లో ఇచ్చింగ్ కానీ ఏదైనా ఉందా లేదా ఇదొకటి చూసుకుని దీన్ని బట్టి కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లేదా కొన్ని సెట్ ఆఫ్ డ్రగ్స్ మనకి వచ్చేస్తాయి. హోర్స్నెస్ ఎక్యూటా క్రానికా, సాధారణంగా ఇప్పుడంతా ఎక్యూట్ హోర్స్నెస్ ఎక్కువ ఉంటుంది, అదొకటి గమనించుకోవాలి. రెస్పిరేషన్, ఆయాసం, వీజింగ్, ఇటువంటి కండిషన్స్ ఉంటే వాటికి సంబంధించి మొడాలిటీస్, కండిషన్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ చూసుకోవటం. ఇందులో ఈ సిమ్టమ్స్ ఇచ్చిన వాటన్నిటిలోనే మొడాలిటీస్ ఎక్కడ మనం మెన్షన్ చేయలే, ఎందుకంటే వీటిల్లో ఈ సిమ్టమ్స్లో మొడాలిటీస్ అన్నవి మనం తప్పనిసరిగా రాసుకోవాలి. వీటన్నిటికీ మొడాలిటీస్ చూసుకోవాలి. మళ్ళీ మనం ఇప్పుడు దగ్గు ఉందనుకోండి, దగ్గు కఫం వస్తుంది అనేది ఇక్కడ మొడాలిటీస్ ఇవ్వలేదు. ఇక్కడ ఏ టైంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఇందులో రాయలేదు ఎక్కడా కూడా. మనం అది ఎందుకు రాయలేదు అంటే ప్రతి సిమ్టమ్కి మొడాలిటీసు, కంకామిటెంట్సు, తర్వాత లొకేషను, సెన్సేషను ఇవన్నీ కామన్గా తీసుకోవాలి. అది దానికి మించి మిగతా డీటెయిల్స్ ఏమిటి తీసుకోవాలి అన్నవి ఇక్కడ ఇచ్చాం. మళ్ళీ అంటే ఇవన్నీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాల్సినవి. మినిమం ఇన్ఫర్మేషను అన్నిటికీ కామన్, ఇవన్నీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాల్సింది. అట్లాగే కాఫ్ అండ్ ఎక్స్పెక్టరేషన్ అయిపోయింది. లంగ్ కండిషన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోవాలి. లంగ్ కాఫ్ రెండు దగ్గర ఒకటే ఉంటుంది, కాకపోతే లంగ్స్లోకి వచ్చేసరికల్లా పెయిన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్లోరిటిక్ పెయిన్స్ లేదా న్యూమోనియాకి వచ్చేసరికి బ్యాక్ పెయిన్ లేదా చెస్ట్ పెయిన్ ఇటువంటి కండిషన్స్ ఉంటాయి, అవి ఒకసారి చూసుకోవాలి. అది తర్వాత హార్ట్ కండిషన్స్, హార్ట్ అండ్ చెస్ట్ పాల్పిటేషను, పెయిన్, సోర్నెస్, అగ్రవేషన్ అండ్ ఎమ్యులరేషన్స్ ఏ టైంలో పెరుగుతోంది, ఎప్పుడు తగ్గుతోంది. యాంగ్జైటీ అంటే ఒక్కొక్కసారి మెంటల్ సిమ్టము ఫిజికల్ సిమ్టమ్తో పాటు అసోసియేట్ అయి ఉంటుంది. వాడు ఏం చెప్తాడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లేదంటే హార్ట్ కండిషన్ బాగా వీక్గా ఉన్నప్పుడు నాకు గాబరాగా ఉందండి, నాకు ఆందోళనగా ఉందండి అని చెప్తాడు. అది మెంటల్ సిమ్టమ్స్ కింద తీసుకోకూడదు.
అదొకటి చూసుకోండి. అంటే ఇది ఎక్స్పీరియన్స్ తోటి మీకు అర్థమవుతుంది. హార్ట్ కండిషన్ బాగా వీక్గా ఉన్నప్పుడు బాగా యాంగ్విష్ అండ్ యాంగ్జైటీ బాగా వచ్చేస్తుంది. అది వచ్చేసి స్థిరంగా ఉండలేని పరిస్థితి వస్తుంది. దాన్ని మనం మెంటల్ సిమ్టమ్ కింద తీసుకుని ఏమిటో అయిపోతున్నాడు వీడేదో బాగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పని మనం ఓన్లీ మెంటల్ సిమ్టమ్ కింద తీసుకోకూడదు. తగ్గుతుంది 4 రోజులు అయితే అని చెప్పని టైం వేస్ట్ చేయకూడదు. అట్లా చేస్తే కనుక వాల్యుబుల్ టైం మనకి పోతుంది. ఆ వాల్యుబుల్ టైం అక్యూట్లోని బాగా ఇంపార్టెంట్, అది చూసుకోండి. అది యాంగ్విష్, యాంగ్జైటీ, గాబరా, ఆందోళన, ఈ 2 ఉన్నాయి చూసారా. ఇది మనకి మెంటల్ సిమ్టమ్ కాదు, ఇది ఫిజికల్ సిమ్టమ్. ఇది ఆ ఫిజికల్ సిమ్టము డిసీజ్ సిమ్టమ్. అది ఆ డిసీజ్ సిమ్టంలో చూసుకోవాలి. ఒకసారి నా దగ్గరికి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, యూనివర్సిటీ ఎంప్లాయీ ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి వచ్చేసరికి అతను ఉదయాన్నే 7:30కి అంతకు వచ్చాడు. వచ్చి రాత్రి తెల్లవారుజాము 6:30 నుంచి మొదలైందండి, నాకు బాగా గాబరాగా ఆందోళనగా ఉంటుంది, ఎందుకో నాకే అర్థం కావట్లేదు, ఒకసారి మీరు చూడండి అని చెప్పి చూస్తే చిన్న స్వెట్టింగ్ వస్తుంది, జస్ట్ ఇంకా కోల్డ్నెస్ స్టార్ట్ అవుతుంది బాడీకి. వెంటనే డిజిటాలిస్ 30 వేసి నువ్వు వెంటనే కేజీహెచ్కి వెళ్ళిపో, లేదంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, హార్ట్లో ఎక్కడో బ్లాక్స్ ఉన్నాయి నీకు, ఆ బ్లాక్స్ క్లియర్ చేయించుకో, తప్పనిసరిగా అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, అడ్మిట్ అవ్వని చెప్పానంటే వెళ్ళాడు. స్టంట్ లేదా బైపాస్ ఏదో చేశారు, మొత్తం మీద సేవ్ అయ్యాడు. అలాగే ఇంకో కేసు వచ్చేసరికి దగ్గర వారం రోజుల నుంచి వాడికి ఈ రైట్ సైడ్ ఈ గూడు వెనక నొప్పి వస్తుంది. మన సాధారణంగా లెఫ్ట్ సైడ్ అంటే మనం ఏదో అనుకుంటాం, పెద్ద రైట్ సైడ్కి ఎక్కువ కేర్ చేయం, ఏ లివరో లేదంటే ఏ గాల్ బ్లాడరో ఏదో ఇబ్బంది వస్తుందిలే అని చెప్పని ఊరుకుంటాడు. కానీ వాడికి స్టెర్నమ్ నుంచి వెనక్కి వస్తుంది పెయిన్. సో అది ఒక పర్టికులర్ కార్డియాక్ కండిషన్లో వచ్చే పెయిన్ అనమాట అది. సో వాడికి చెప్తే 72-73 ఏళ్ళు ఆయన చెప్తే వాళ్ళ ఆవిడ కూడా వచ్చింది, లేదు డాక్టర్ గారు ఎప్పుడు ఇంతేనండి, నా ఏదో ఒకటి గాబరా పెడుతూ ఉంటాడండి. లేదమ్మా, ఇది హార్ట్ ప్రాబ్లము, నువ్వు వెంటనే తీసుకెళ్ళి కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళు, ఏదో ప్రాబ్లం ఉంది, కాదంటే అప్పుడు నా దగ్గరికి రా, నేను మందు ఇస్తానని చెప్పని టెంపరీగా మెడిసిన్ ఏదో ఇచ్చాము, పంపించాము. సేమ్ ఇంతే, మళ్ళీ కార్డియాక్ కండిషన్ ఉంది, కార్డియాక్ కండిషన్ని వాళ్ళు ట్రీట్ చేశారు, ఆ తర్వాత బాగానే ఉన్నాడు శుభ్రంగాను. సో అట్లాగా దాన్ని మనం లంగ్ కండిషన్ని, హార్ట్ కండిషన్ని కూడా డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. ఆ చేసుకోగలగాల్సి వచ్చినప్పుడు మనకు కొన్ని సిమ్టమ్స్ అనేవి మనం క్లియర్ కట్గా హార్ట్ కండిషన్కి అయితే ఏమిటి, లంగ్ కండిషన్కి అయితే ఏమిటి అన్నది మనం చూసుకుని దాన్ని బట్టి సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి కేసు మన చేతుల్లో ఉందా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి. మన చేతుల్లో లేని కేసులో మనం వేళ్ళు పెట్టకూడదు, వేళ్ళు పెట్టాయా చిదుకుతాయి, అది గుర్తుపెట్టుకోండి. మన ఫిజికల్గా హార్ట్లో ఎక్కడో బ్లాక్ ఉంది, 2-3 చోట్ల బ్లాక్స్ ఉన్నాయి అంటే నేను మందు ఇస్తాను అంటే హోమియోపతిలో కుదరదు. దాని గ్యారంటీగా సర్జికల్ ప్రొసీజర్కి వెళ్ళాల్సిందే, లేదా స్టంట్కి వెళ్ళాల్సిందే, దాన్ని మెకానికల్గా ఏం చేయాల్సిందే, అంతే తెప్పిస్తే. అలాగే పుచ్చిపోయిన పన్ను ఉంది, ఆ పుచ్చిపోయిన పన్నుకి ప్రతిసారి నొప్పి వస్తుంది, నేను మందు ఇస్తాను బాగు చేస్తాను అని చెప్పానంటే మూర్ఖత్వం. అలా చేయకూడదు. వెళ్ళటం, పన్ను తీయించుకోవటం, అట్లాగా దానికి సంబంధించి ఫిజికల్గా గ్రాస్గా అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు హోమియోపతికి లిమిటేషన్స్ ఉన్నాయి, అట్లాగే ఎలోపతికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ వాళ్ళకి తెలియదు, అది ప్రతి దాంట్లోని వేలు పెడుతూనే ఉంటారు. అందుకే మన దాకా కేసెస్ ఎక్కువ వస్తుంటాయి, మనకి తలకాయ నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది కూడాను. అట్లాగే చెస్ట్ రీజియన్లో ఏదైనా బై బర్త్ వచ్చిన బోనీ డిస్టర్బెన్సెస్ అంటే పిజియన్ చెస్ట్ అని చెప్పని అంటారు. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఆస్థమాటిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు పిజియన్ చెస్ట్ వచ్చేస్తుంది. అంటే పక్షికి ఎలా అయితే చెస్ట్ ఉంటుందో ఆ రకమైన ఈ గుండ్రంగా ఉండే చెస్ట్ వచ్చేస్తుంది. అలా ఉన్నప్పుడు మనం ఎన్ని మందులు ఇచ్చినా సరే వాడికి ఇంకా ఆస్తమా కానీ లంగ్ ట్రబుల్స్ కానీ తగ్గకపోవచ్చు. చిన్నప్పుడే కనుక అది మనం చూస్తే
కొంత ఎక్సర్సైజ్ చేసి తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మెడికేషన్ ఇస్తే అప్పుడు నెమ్మదిగా నార్మలైజ్ అవుతాడు. అంటే సిమ్టమ్స్ ఏమి ఉండవు, ఎముకలేవో మళ్ళీ ఆ పిజియన్ చెస్ట్ కాస్త నార్మల్ అయిపోవటం అన్నది అంత తొందరగా జరగదు. కాకపోతే డెవలప్మెంటల్ టైంలో ఉంటాడు కాబట్టి రాను రాను అది తిరిగి నార్మల్ కండిషన్కి బై బర్త్ వచ్చిన కండిషన్ అయినా సరే ప్రాణాయామం చేసుకోవటం, కొంత ఎక్సర్సైజ్ చేసుకోవటం, లంగ్ ఎక్సర్సైజులు చేయటం, ఫిజికల్ ఎక్సర్సైజులు చేయటం, ఇవన్నీ చేస్తే కనుక ఆల్మోస్ట్ దగ్గర నార్మల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అట్లాగే స్వెట్టింగ్ అన్నది అక్యూట్లోని జనరల్ క్రానిక్లోని కూడా చూసుకోవాలి. అక్యూట్లో ఉన్నప్పుడు స్వెట్ బాగా కోల్డ్ స్వెట్ అయితే కనుక దానికి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. బాగా హార్ట్ కండిషన్స్లోని చల్లగా అయిపోయి శరీరం చెమట ఉన్నా లేకపోయినా సరే చల్లగా అయిపోయే కండిషన్స్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే సిమ్టమ్స్ ఉన్నప్పుడు వచ్చే కండిషన్ అన్నమాట. స్వెట్టింగ్ అయిపోయింది. తర్వాత బ్యాక్ పెయిన్, బ్యాక్ వీక్నెస్ అంటే నడుము బలహీనంగా ఉండడం. నడుము నొప్పి కాదు, మళ్ళీ నడుము నొప్పి ఒక సిమ్టము, నడుము బలహీనంగా ఉండడం ఇంకో సిమ్టము, అది చూసుకోవాలి. అట్లాగే సయాటిక్ పెయిన్, దాని డీటెయిల్స్, జాయింట్ పెయిన్స్, మిగతా జాయింట్స్లో అన్నిట్లోని ఎక్కడన్నా నొప్పులు ఉన్నాయా లేదా, ఈ నొప్పులు షిఫ్టింగ్, ఎనీ పెయిన్, స్వెల్లింగ్, మొడాలిటీస్, లొకేషన్, సెన్సేషన్ ఆఫ్ పెయిన్, స్వెల్లింగ్, షిఫ్టింగ్, ఆల్టర్నేటింగ్ కండిషన్స్ ఇఫ్ ఎనీ. జాయింట్ పెయిన్స్లో ఆర్థరైటిస్ కండిషన్స్లో ఒక్కొక్కసారి ఆల్టర్నేటింగ్ కండిషన్స్ ఉంటూ ఉంటాయి. రెస్పిరేటరీ కండిషన్స్ ఆల్టర్నేటింగ్ విత్ జాయింట్ పెయిన్స్, లేదా డైజెస్టివ్ ట్రబుల్స్ ఆల్టర్నేటింగ్ విత్ జాయింట్ పెయిన్స్. ఆ మధ్య నాకు ఒకసారి ఎందుకో ఈ మోకాల్లోని విపరీతమైన నొప్పి వచ్చింది. అస్సలు ఏ ప్రాబ్లం లేదు. ఎంత నొప్పి అంటే ఈ కుర్చీలోంచి లేచి ఆ దగ్గరికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. నా జీవితంలో ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడూ అంత నొప్పి భరించలే. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి ఏడ్చేసి కూర్చుని ఎందుకు వచ్చింది, ఎంత బాధ ఎంత వచ్చిందని చెప్పి నేను ఏడవాల్సి వచ్చినంత పని వచ్చింది నాకు. నేను ఎప్పుడు అసలు ఏడవను. ఏ సిచ్యువేషన్ అయినా సరే నాకు ఏడుపు రాదు. ఎంత కష్టం కానీ ఎంత బాధ కానీ ఉన్నా నాకు ఏడుపు రాదు. అటువంటి నేను ఏడ్చేసరికి నాకు చాలా అసలు సిగ్గేసింది. మా ఆవిడ కూర్చుని ఎదుర్కొన్నాను, ఏం చేయలేదు పాపం, ముట్టుకుంటానంటే ముట్టుకొనివ్వను. అంత ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఎందుకు వచ్చింది అని చెప్పి నాకే డౌట్ వచ్చింది. అప్పుడు చూసుకుంటే ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు డైజెస్టివ్ సిస్టమ్ ఏదో పాడైంది. డైజెస్టివ్ సిస్టమ్ పాడైతే సింపుల్ నాట్రంఫాస్ వేసుకున్నాను, ఊరుకున్నాను, అయిపోయింది. ఒకరోజు 2 సెమీ సాలిడ్ స్టూల్స్ అయ్యాయి. తర్వాత నార్మల్ అయిపోయింది. ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాను, తగ్గిపోయింది. అంతకుముందు వారం ముందు ఒకసారి వస్తే ఎల్లోస్ వేసుకోవాల్సి వచ్చిందని చెప్పాను. దాంతో అప్పుడు క్లియర్ అయిపోయింది. 3 రోజుల తర్వాత మళ్ళీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, అది క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఈ పెయిన్ మొదలైంది. సరే అని చెప్పని కాసేపు ఈ పెయిన్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ దీని బాధ అయిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా కూల్ డౌన్ అయ్యి అప్పుడు ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు నాకు తట్టింది ఏంటంటే, ఓకే, అక్కడ ఉండే టాక్సిన్స్, అక్కడ ఆ స్టమక్లో డిస్టర్బెన్స్ తీసుకొచ్చిన టాక్సిన్స్ వెళ్ళి ఈ జాయింట్ పెయిన్లో కూర్చున్నాయి. ఆల్టర్నేటింగ్ కండిషన్ అది తగ్గి ఇది వచ్చింది. సో లేదా అది సప్రెస్ అయ్యి ఇది వచ్చింది అని చెప్పని వెంటనే ఒక డ్రగ్ తీసి వేసుకున్నాను. ఏం వేసుకుని ఉంటాను? ఇంకా క్యాలీబైకే వేశాను, ఎబ్రాట్నమ్ కాదు. ఎబ్రాట్నమ్ అంటే ఓకే, అది ఎబ్రాట్నమ్ ఎందుకు కాదు అంటే కనుక ఎబ్రాట్నమ్కి మెటాస్టెటిక్ కండిషన్స్ అని చెప్పని ఉంటాయి. అది తగ్గిపోయి ఇది రావాలి. ఇది మెటాస్టెటిక్ కండిషన్ అవ్వదు ఇది. సో ఇది ఓన్లీ ఆల్టర్నేటింగ్ కండిషన్స్ అవుతుంది. ఇది తగ్గిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి డైజెస్టివ్ ప్రాబ్లం రావచ్చు. లక్కీగా రాలేదు నాకు. శుభ్రంగానే ఇది తగ్గిపోయింది. అలాగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మందు వేసుకున్నాను. మళ్ళీ ఇంకో 1 అవర్ తర్వాత నొప్పి పోయింది మొత్తం.
క్యాలిబ్యాక్ అంత ఫాస్ట్గా పనిచేస్తుందని చెప్పి నాకు అప్పుడు తెలిసింది. ఒక్కొక్క డ్రగ్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో మనం వేసుకుంటే కానీ మనకు తెలియదు. కరెక్ట్గా వేసుకోవాలి. అది వేయలేదనుకోండి, ఆ టైంకి కుడికాలు వచ్చింది, అమ్మ లైకోపొడియమో ఏ కాస్టికమో వేసుకుందాం అని చెప్పి వేసుకున్నాను. లైకోపొడియమో కాస్టికమో అని అంతే. ఓ వారం రోజులు 10 రోజులు మళ్ళీ ఈ పాయింట్ బుర్రలోకి తట్టి దానికి మనం మందేస్తే కానీ అది తగ్గదు. హోమియోపతిలో అదో పెద్ద తలకాయ నొప్పి. లేదా ఇది సప్రెస్ అవుతుంది. కాస్టికం వేస్తే 2వ రోజుకి తగ్గిపోవచ్చు, కానీ ఇది సప్రెస్ అవుతుంది. అప్పుడు సప్రెస్ అయ్యి మళ్ళీ ఏదో కండిషన్ వేరే జాయింట్ దగ్గర వస్తుంది. ఆ సిక్నెస్ ఎట్లా స్టార్ట్ అయింది అన్నది మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద పెట్టుకోవాలి. దేనివల్ల స్టార్ట్ అయింది? మోకాల వల్ల స్టార్ట్ అయింది కాదు, అది స్టమక్లో ఉండే డిస్టర్బెన్స్ తోటి అది సిక్నెస్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మనం డిసీజ్ ట్రావెల్ చూసుకోవాలి. డిసీజ్ ట్రావెల్ చూసుకుని అప్పుడు ఫైనల్గా దీనికి మనం మందేసుకోవాలి. ఇది సౌండ్ వస్తుంది.